ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇంకా క్యాపిటల్ గురించి రాజధాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా వైఎస్ఆర్సీపీ చేస్తోందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. మీరేమో ప్రజల్ని మభ్యపెడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అంటారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు ఇవాళకి కూడా రాజధాని గురించి పదే పదే మాట్లాడుకోవాల్సి వస్తుంది? కారకులు ఎవరు? సార్ 2014లో ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోవటం 100% నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. దాంట్లో మీకు రెండో ఆలోచన అక్కర్లా. నారా చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ పరిస్థితులు ఉండేవి కాదు, ఈ స్థితులు ఉండేవి కాదు. ఇవాళ సాధారణంగా ఒకటి ఈశ్వర్ గారు మనం అనుకుందాం, సామాన్యుడిగా ఒక ఈశ్వరు పేరు నానిగా అసలు సామాన్యమైన మనుషుల్లా మాట్లాడుకుందాం మనం. మీరో నేనో లేకపోతే ఈ సమాజంలోని ఏ వ్యక్తి అయినా సరే ఇల్లు కట్టుకోవాలని చెప్పని కళ ఉంటుందండి. సపోజ్ ఒక ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారు సార్. విడిపోతే తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు అన్నయ్య తీసేసుకున్నాడు, తమ్ముడిని బయటికి వెళ్ళిపోమన్నాడు, లేదా తమ్ముడు ఉండిపోయాడు, అన్నని బయటికి వెళ్ళిపోమన్నారు పెద్దలు. బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తాడండి? ఎవరైనా బయటికి వెళ్ళినోడు, ఇల్లు లేనోడు ఏం చేస్తాడు? ముందు కాపురం ఉంటాకి సరిపడా ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా ముందు. అవును. అంతేగాని రేపొద్దున నాకు మనవాళ్ళు పుడతారు, అల్లుడు వస్తాడు, కూతురు వస్తారు, మన మనవాళ్ళు ముని మనవాళ్ళు పుడితే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఆలోచించో లేకపోతే అప్పులు తెచ్చేసి ఇల్లు కడతాడు ఎవడన్నా? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. అవును. రాష్ట్ర రాజధాని కట్టాలంటే మన ఆర్థిక స్తోమతలేంటి, స్థితిగతులేంటి, మనం విడిపోయి ఉన్నాం. మనకి వ్యవసాయం తప్పితే, వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి రాబడి ఆదాయం తప్పితే ఈ రాష్ట్రానికి మరొక ఆదాయం లేనటువంటి రాష్ట్రం ఇది. ఆ స్థితిలో ఏం చేయాలి? నిజంగా అనుభవజ్ఞుడైతే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ అప్పుతో రాజధాని చేస్తే అంత మంచిగా ఉండేది. ఆయనేమో ఇవాళ అంటే బోణి మొదలు పెడతామే 50,000 ఎకరాల్లో రాజధాని కడతాంటాడు. ఆ రోజే కనుక ఆయన ఇవాళ ఉన్నటువంటి డీజీపీ ఆఫీసులో అది ఖాళీ స్థలం, అది తర్వాత సాంబశివరావు గారిని డీజీపీ ఉండి ఆయన కట్టారు. ఆయన కడితే ఆయన ఆ బిల్డింగ్ కట్టకుండా ఉన్నప్పుడు అది సుమారుగా 350 ఎకరాలు. ఆ 350 ఎకరాల్లో అసెంబ్లీ, సెక్రటరియట్ అలాగే హైకోర్టు 3 కట్టేసి ఉంటే కనుక అసలు ఎంత తక్కువలో మిగతా అంతా జోనింగ్ చేసి ఉంటే కదా. అప్పుడు జగన్ గారు అదే చెప్పాడు, అక్కడ అట్లాంటి చోట కట్టి జోనింగ్ చేయవా బాబు అంటే కాదు నాకు కావాల్సిందే అని చెప్పారు. ఇవాళ ఏంటండి రాజధానిలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదొక మెడలో గుదిబండగా తయారవుతుంది, మోయలేని భారం అయిపోతుంది. ఇప్పటికి 50,000 చిల్లర కోట్లు ఇప్పటికి అప్పు చేసే పరిస్థితి. భవిష్యత్తులో ఎంత ఉంటుంది? వడ్డీ ఎంత? 2014-19 అంటే 2016-17 సంవత్సరం అమరావతికి మీరు చెప్తున్నటువంటి ఉదాహరణ ఉండడానికి ఒక ఎంత వడ్డీలు కడతారనుకుంటున్నారు ఈశ్వర్ గారు? కాదు సార్, ఉండడానికి ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది ఇల్లు లేని వాడికి అని మీరు అంటున్నారు. అంటే ఆ లెక్కన క్యాపిటల్ విషయానికి వస్తే ఒక 4 బిల్డింగ్లు, సెక్రటరియట్. ఇల్లు లేని వాడి కాదు, ఇల్లు లేకుండా ఆదాయం కూడా లేదు. మన దగ్గర విపరీతమైనటువంటి క్యాపిటల్ ఉంటే, విపరీతంగా మన దగ్గర డబ్బు ఉంటే పెద్ద ఇల్లే కట్టుకోవచ్చు. అంటే 4 బిల్డింగ్లు ఉంటే సరిపోతుంది, సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు మీరు చెప్తున్న దాని ప్రకారం. కానీ ఒక అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ నిర్మాణం జరిగితే అదే సంపద సృష్టిస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు, రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదంటున్నారు కదా సార్. ఇప్పటికి 50,000 కోట్ల అప్పులు చేసేసి ఇంకా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇవన్నీ అంటే ఎట్లాగండి? అప్పటికి 12,000 కోట్లేమో బడ్జెట్ నుంచి ఎలకేట్ చేస్తారు, 12,000 కోట్లు. మళ్ళీ దీన్ని ఇది చేస్తారు, కేంద్రం నుంచి నయా పైసా పట్టారు రాజధాని నిర్మాణం చేయటానికి. ఇప్పుడు జగన్ గారు కూడా నిన్న ఏం చెప్పారండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇది అన్యాయమయ్యా, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నావు, మెడలో పెద్ద అప్పులు బండేసి వదులుతున్నావు. రాజధాని అనేది ఇవాళ కాదు, ఇంకొక 50 ఏళ్ళైనా కూడా రాజధాని పూర్తవదు. ఆ స్థితిలో రాజధాని మీరు తయారు చేసి తీసుకొచ్చేస్తున్నారు.
దాని బదులు మచిలీపట్నంలో పోర్టు తయారవుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో రాజధానిని చేసుకుంటే కనుక రాజధాని అనేది ప్రజలు నిర్మాణం చేసుకోవాలి. అంతేగాని మొత్తం ఇప్పుడు హైదరాబాద్ ఈయన కట్టాడు ఏంటండి? ఏంటి చెప్తున్నాడు? హైదరాబాద్ మామూలుగా ఏం చేశాడు, ఒక సాఫ్ట్వేర్ ఒక చిన్న బిల్డింగ్ కట్టించాడు ఎల్ఎన్టీతో కలిపి కాంట్రాక్ట్ తీసుకుని. ఎల్ఎన్టీకి డెవలప్మెంట్కి ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టించారు. ఆ స్థలం ఎవరు అలాట్ చేశారు? జనార్దన్ రెడ్డి గారు అలాట్ చేశాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1991లో ముఖ్యమంత్రి అయి ఆయన సాఫ్ట్వేర్ పార్కు లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్లో రోడ్డు పక్కన ఖాళీ ఒక స్థలంలో ఒక ప్లాట్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్కి ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టించి నేను హైదరాబాద్ కట్టానని చెప్తున్నాడు ఆయన. ఎట్లా అవుతుంది? ఇవాళ హైదరాబాద్ అనేది దశాబ్దాలుగా 1950ల నుంచి ఇవాళ దాకా పెరుగుతా వచ్చింది సార్. హైదరాబాద్ నగరం, హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు, జంట నగరాల నుంచి రంగారెడ్డి జిల్లా పూర్తయిపోయింది. రంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లా పూర్తయిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇట్లా చుట్టుపక్కల నల్గొండ జిల్లాలోకి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల జిల్లాల్లో హైదరాబాద్కు ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరించింది హైదరాబాద్ నగరం. ఎవరు అదేం గవర్నమెంట్లు కట్టలేదు, ప్రజలు నిర్మాణం చేసుకున్నారు. బెంగళూరు ప్రజలు నిర్మాణం చేసుకున్నారు. ఢిల్లీ ప్రజలు నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడైనా రాజధాని అనేది ప్రజలు నిర్మాణం చేసుకోవాలి తప్పితే, దాని అంతటా అది సెల్ఫ్గా గ్రో అవ్వాలి తప్పితే గవర్నమెంట్లు ఎక్కడా తయారు చేయవు. గవర్నమెంట్లు నగరాలు నిర్మాణం చేయవు సార్. ఆఫీసులు అంటే సచివాలయం, హైకోర్టు లేదా అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి బంగ్లా ఈ వరకు గవర్నమెంట్లు కడతాయి. అంతేగాని ఈ వింతపోకడు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలా నగరం నిర్మాణం చేయాలనే చోట ప్రతి చోట ఆఖరికి చైనా కూడా దెబ్బతింది, బర్మా దెబ్బతింది, మలేషియా దెబ్బతింది. ఇట్లాంటి గోస్ట్ సిటీలు మిగిలిపోయినాయి. ప్రపంచంలో బోళ్ళని ఉన్నాయి. ఇవాళకి నయా రాయ్పూర్ అని చెప్పి అంటాం కదండి. నయా రాయ్పూర్ ఇంతవరకు 10,000 కోట్లు పెట్టి మొదలెడదామని 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు అదే డెవలప్ అవ్వలేదు. రాయ్పూర్ వదిలేవాడు నయా రాయ్పూర్లోకి వెళ్తలేదు. అదే కనుక ఆయన విజయవాడలోనే చేసి వాళ్ళ రాష్ట్రానికి నడిబొడ్డు అన్నావు. రాష్ట్రానికి నడిబొడ్డు విజయవాడ, గుంటూరు చేసుకుంటే సరిపోద్ది కదా. జగన్ గారు అదే చెప్తున్నాడు. పోర్టు ఉంది కాబట్టి పోర్టు, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నీ కలిపి చేయబోయా బాబు. చేస్తే అద్భుతమైన రాజధాని అవుతుంది. ప్రజల మీద భారం ఉండదు. ఇక నువ్వు ఒక 50,000 కోట్లు, నేను ఒక 1,00,000 కోట్లు రేపు రాజధాని నిర్మాణానికి మళ్ళీ ఇంకొకటి వచ్చి లేదా జగన్ గారు ఇంకో టర్మ్ వచ్చి ఇంకో 2,00,000 కోట్లు. అసలు ఇక రాష్ట్రంలో ఏముంటది? ఉద్యోగస్తులకు జీతాలు కాదు, కనీసం ఒక రోడ్ వేయటాకో, బల్బేగ్లు ఇచ్చాకో, ప్రజలకు ఇంత సౌకర్యం కల్పిస్తా కూడా ఉండదు. ఆయన ఏం చెప్పాడు? ఆల్రెడీ ప్రజలు జీవిస్తున్నారు, నగరాలు ఉన్నాయి. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో చేయమని చెప్పాడు. దాన్ని పట్టుకుని మాగన్ అండి. ఏ తప్పేంటి? మాగన్ నచ్చపోతే ఇంకో గన్ పెట్టుకో నువ్వు. ఆయన చెడు మాట్లాడాల. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో రాజధానిగా డిక్లేర్ చేయండి. అది అద్భుతమైంది. మనకు రూపాయి ఖర్చు ఉండదు, అప్పు ఉండదు, ప్రజల మీద భారం ఉండదు అని చెప్పాడు. ఆయన ఎక్కడికి కడపను పులివెందులు అడగలేదు కదా, అక్కడ పెట్టమనలేదు కదా. అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదా సార్. తీర్మానం చేయడము, బిల్లు ప్రవేశపెట్టడము, రేపో మాపో చట్టం రావడము, అమరావతి క్యాపిటల్ గా ఉండాలని ఇంకా మావిగానే చెప్పి ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చట్టం ఏమవుతుంది కాదండి, ఏమవుతుంది అంటున్నా. చట్టాలు ఎన్నిసార్లు మార్చుకోలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నిసార్లు నిర్ణయాలు మార్చుకోలేదు? సార్ ఎన్ని కాదు సార్, అమరావతి ఉంది సార్. అమరావతి మీదే వినండి ఈశ్వర్ గారు వినండి. అమరావతి మీదే మీకంత ప్రేమ ఉండి అమరావతి ఒక అద్భుతమైనటువంటి రాజధాని అయ్యే లెక్క అయితే మొత్తం పరిశ్రమలు కానీ, మొత్తం భూ కేటాయింపులు కానీ, లేదా మొత్తం సాఫ్ట్వేర్ పార్కులు కానీ, లేదా అన్నీ తీసుకెళ్లి వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? అమరావతి అద్భుతమైన రాజధాని కదా, అద్భుతమైన నగరం కదా. ప్రపంచంలో అన్ని సింగపూర్ కంటే కూడా తలదన్నేటువంటి రాజధాని కదా. మరి అసలు ఇక్కడ భూ కేటాయింపులు ఎందుకు చేయట్లేదు? 99 పైసలకే ఇస్తా, గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తాను. ఇక్కడ ఈ మొత్తం ఎవడొద్దన్నాడు సార్ అన్న. అన్ని ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 1000 మంది పనిచేస్తారు, ఇంకొక ఏదో కంపెనీ ఇంకొక 1000 మంది పనిచేస్తారు. అట్లాంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్ని అమరావతిలో ఎందుకు పెడతలేదు? ఓకే,
మీరు పరిశ్రమలు లేకపోతే సాఫ్ట్వేర్ ఐటీ పార్కులు ఇట్లాంటి ఉద్యోగ కల్పన ఉన్నటువంటి అవన్నీ కూడా నివాసాలు ఉండేటువంటి పరిశ్రమలు కానీ లేదా సంస్థలు కానీ మీరు అమరావతిలో ఏర్పాటు చేయకపోతే అసలు అమరావతి ఎందుకు, దేనికోసం? ఆ రైతులు మీరు త్యాగం ఉన్న రైతుల త్యాగానికి ఫలితం ఏంటి? ఊరికే అది పొలాలుగా ఉంటుందా? ఏం చేస్తారు దాంట్లో? గవర్నమెంట్ బిల్డింగ్లు కడితే 5 టవర్లు, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటే, నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే అది మొత్తం నగరం అయిపోద్దా? ప్రజలు రావాలా అక్కర్లేదా?